దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని కృపను బట్టి మరి వేకునే ఆయన ముఖ దర్శనం చేస్తూ ఈ ప్రశస్త సమయంలో దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆయనలో ఉన్న సంపూర్ణ సంతోషం, ఆయనలో ఉన్న ఆనంద ప్రవాహంలోని ఆ యొక్క జీవజల నదిని మనము ఆ ఆనందాన్ని, ఆ జీవజల నది ప్రవాహంగా ఆనందాన్ని అనుభవిస్తూ ఈ ఉదయ కాలము ఆయన సన్నిధిలో చేరవచ్చి ఆయనను ఘనపరిచి ఆయన వాక్కు చేత బలపరచబడటానికి దేవుడు మనకు దయచేసిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ ఆరోపిస్తున్నాను. హల్లెలూయా. రొమ్మున అనుకున్న శిష్యుడు యోహానుకు కలిగిన ప్రత్యక్షతలో నుంచి అనేక విషయాలు మనము ధ్యానిస్తున్నాము. ఈ దినము మరొక అంశము, సిన్ నో మోర్, ఇకను పాపము చేయకుము. ఇదే ఆ యోహాను సువార్తలో రెండు సందర్భాలలో ప్రభు ఈ మాటలు పలికినట్లుగా మనము చూడవచ్చు. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనము, మరి తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయము 10-11 వచనాలలో ఈ మాటలు రాయబడినట్లుగా చూడవచ్చు. 5:14 యేసు దేవాలయములో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగనుకుండునట్లు ఇకను పాపము చేయకమని చెప్పాను. ఇది బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న ఆ వ్యాధిగ్రస్తుడిని దేవుడు బాగు చేసి ఉన్నాడు. ఆ బాగుపడిన వ్యక్తితో ప్రభు మాట్లాడిన మాట. మరొక మాట, పాపములో పట్టబడిన స్త్రీతో మాట్లాడిన మాట. 10వ వచనము 11వ వచనము. యేసు తల ఎత్తి చూచి, మా వారెక్కడ ఉన్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ఇక్కడ ఈ రెండు సందర్భాలలో చూస్తే ఒకరేమో అద్భుత రీతిలో స్వస్థత పొందుకున్నారు. ఎన్ని సంవత్సరాలు పడి ఉన్న తర్వాత 38 సంవత్సరాల నుంచి ఒక నిస్సహాయ స్థితిలో, మరి ఎవ్వరు కూడా సహాయం చేయలేని పరిస్థితిలో, మరి అక్కడ ఒక అద్భుతం పొందుకోవటానికి అవకాశం ఉన్నా కూడా వెళ్ళి ఆ కోనేటిలో మునిగి స్వస్థత పొందుకోలేనటువంటి ఆ దౌర్భాగ్య స్థితిలో ఉన్న ఒక వ్యక్తి బాగైన తర్వాత ప్రభు అతనితో చెబుతున్న మాట కదా. ఆ ప్రభు అంటున్నాడు, ఇదిగో స్వస్థత నొందావు నీవు, ఇక నువ్వు పాపముకు చేయకుము. ఎందుకు పాపం చేయదు? ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు. ఆల్రెడీ కీడు అనుభవించాడు. ఎన్ని సంవత్సరాల కీడు? 38 సంవత్సరాల కీడు అనుభవించాడు. ఇక నీవు పాపం చేయొద్దు, ఎక్కువ కీడు నీకు కలగొద్దు. ఆల్రెడీ కీడును అనుభవించి 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 ఇదిగో ఈ స్థాయి దాకా వచ్చావు. ఇదిగో మరి ఇక నువ్వు మరి ఇక పాపము చేయవద్దు. చాలా సార్లు మానవుడు ఆ దేవుని యొద్ద నుంచి అనేకమైన అద్భుతాలు, అనేకమైన స్వస్థతలు పొందుకుంటూనే ఉంటాడు. అయినను కూడా తిరిగి ఏదో ఒక విధంగా ట్రాక్ తప్పుతా ఉంటాడు కదా. స్వస్థత పొందుకున్నాం, మేలు పొందుకున్నాం, విడుదల పొందుకున్నాం. అయినా కూడా కొన్నిసార్లు మన సొంత బాటలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం. దేవునికి అనుకూలమైన విధంగా మనము జీవించము. ఇక్కడ చూచినట్లయితే ఇతనిని ప్రభు బాగు చేశాడు. పరిగెత్తుకొని నడవమన్నాడు, అయిపోయింది, స్వస్థత వచ్చింది. కానీ అతను ఎవరో, ఆ ప్రభు ఎవరో అతనికి తెలియదు. తనను బాగు చేసిన వ్యక్తి ఎవరో మరి తెలియదు. అక్కడ అడుగుతారు, నిన్ను స్వస్థపరిచిన వ్యక్తి ఎవరంటే, నన్ను పరిపెత్తుకుని నడవమన్నాడు, నేను నడిచాను అంత, ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. మరి అతన్ని ఎవరు అంటే, నాకు తెలియదు అని అంటాడు. ఒక తర్వాత ప్రభు ఒక సందర్భంలో అతన్ని దేవాలయంలో కలుసుకున్న తర్వాత, ఇదిగో స్వస్థత నొందావు, మరి నువ్వు పాపం చేయొద్దంటే, అప్పుడు అతను వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పాను 15వ వచనంలో. మరి ఇక్కడ ఈ యొక్క యూదులు చేస్తున్న పని ఏంటంటే, ఆ కార్యమును
విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. ఇక్కడ చూడండి, దేవుడు చేసిన మేలేంటి కదా, అతను చేస్తున్న కార్యం ఏంటో చూడండి. ప్రభు ఏం చెప్పాడు? ఇక నువ్వు నీకు కీడు కలగకుండానట్లు నువ్వు పాపం చేయొద్దు అంటున్నాడు. ఇతను వెళ్ళి మరలా కీడు కొరకైన కార్యం చేస్తా ఉన్నాడు. అతను వెళ్ళి యూదులకి చెప్పాల్సిన అవసరం ఉందా? నువ్వు స్వస్థత పొందావు, హ్యాపీగా నీ లైఫ్ నువ్వు లీడ్ చేయాల్సి ఉండే. మరలా వెళ్ళి ఆ యూదులకు వెళ్ళి రిపోర్ట్ చెప్తా ఉన్నాడు. తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు చెప్పెను. ఈ కార్యము విశ్రాంతి దినాన చేసినందుకట ప్రభుని వారు హింసించారంట. హింసించడం అంటే మాటల ద్వారా చాలా బాధ పెట్టుంటారు. నువ్వు అలాంటి వాడివి, నువ్వు బయల్జుబులు దయ్యముల అధిపతి ద్వారా పని చేస్తావన్నావు, అసలు నువ్వు దేవుని కుమారుడువా, దేవదూషణ చేస్తున్నావు కదా. ఇక రకరకాల మాటలతో ప్రభుని వాళ్ళు హింస పెట్టి ఉంటారు. ఇక్కడ ప్రభు అతనితో మాట్లాడుతున్నాడు. ఇక నువ్వు పాపము చేయకుము. ఎందుకు పాపం చేయొద్దంటే నీకు కీడు కలగకుండానట్లు, ఎక్కువ కీడు కలగకుండానట్లు. ఆల్రెడీ 38 years ఆఫ్ ఈవిల్ లో నువ్వు జీవించావు, శ్రమలు జీవించావు. ఇక నువ్వు ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళకు. నేను కనికరపడి నీ మీద జాలిపడి నీకు నేను స్వస్థత ప్రసాదించాను. తిరిగి నువ్వు ఆ పొరపాటు చేయకంటే తిరిగి మానవ నైజముతో తిరిగి అదే పొరపాటు చేస్తా ఉన్నాడు కదా. చాలా సార్లు మనము అనుకోకుండా చాలా పొరపాట్లు చేస్తాం. అనుకొని చేసే పొరపాట్లు వేరు, కానీ అనుకోకుండా చాలా పొరపాట్లు చేస్తాం. ఇక్కడ ఇతను మరి అనుకుని చేశాడో అనుకోకుండా చేశాడో వెళ్ళి పర్టికులర్ గా యూదులతో చెప్తున్నాడు. ఎందుకంటే ముందు అతన్ని అడిగున్నారు, నిన్ను స్వస్థపరిచిన వాడెవడు, నిన్ను స్వస్థపరిచిన వాడెవడని ఒకటే పదే పదే మరి అడుగుతా ఉన్నారు. ఎందుకు? అతను విశ్రాంతి దినాన్న మరి అతను బాగుపడ్డాడు గనక అది చెయ్యదగని కార్యము అని వాళ్ళు ఎప్పుడు అనుకుంటూ వచ్చారు గనక మరి ఇక్కడ వారు ప్రశ్నిస్తూ వచ్చారు. అతను వెళ్ళి యేసు అని చెప్పేసి వారికి చెప్పినప్పుడు ఆ ప్రభుని వారు హింసించారట. మనము కూడా ప్రభుని ప్రభుకి ప్రభువుని ఇంకను హింస తెచ్చేవారుగా, ప్రభువుకి ఇంకను అవమానం తెచ్చేవారుగా చాలా సందర్భాలలో మనము జీవిస్తాము కదా. ప్రభు మనకి అనేకమైన మేళ్ళు, అనేకమైన స్వస్థతలు, అనేకమైన అద్భుతాలు మన జీవితాల్లో జరిగిస్తా ఉన్నాడు. కానీ మనమే కొన్నిసార్లు బుద్ధిహీనంగా ప్రవర్తించి తిరిగి ఆయన నామాన్ని, మన నామానికి అవమానం తెచ్చేవారుగా ఉన్నాము. ఇంకొకటి, తిరిగి తిరిగి ఆయన గాయాలు రేపేవారుగా ఉన్నాం. ఇక్కడ చూచినట్లయితే ఇతను ఇతనికి ప్రభు సెలవిచ్చిన ఈ మాటలో మనలో మనం పోల్చుకుంటూ ఇట్టి విధంగా బుద్ధిహీనంగా ప్రవర్తించుకుంటా ప్రభుని ఘనపరిచే వారిగా ఉండటానికి దేవుడు తన కృప మనకు దయచేయునుగాక. ఇప్పుడు ఇక ఈ పాపంలో పట్టబడిన స్త్రీ దగ్గరికి మనం వస్తే గనక ఇక్కడ సందర్భాన్ని చూస్తే ఆమెను నిలబెట్టేశారు. ఒక దోషి, నేరం చేసిన వ్యక్తి మరి నిలబెట్టేసి అక్కడ ఆ సందర్భాన్ని మనము చూస్తే గనక ఒక స్త్రీని తోడుకొని వచ్చారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు తోడుకొని వచ్చారు. ప్రభు ఏమో రాత్రంతా ఒలీవ కొండకు వెళ్లి ప్రార్థన చేస్తున్నాడట. 8వ అధ్యాయము 1వ వచనం నుంచి. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక కూర్చుండి వారికి బోధించుచుండెను. ఇక్కడ సందర్భాన్ని, సన్నివేశాన్ని మనం చూసినట్లయితే ప్రభు రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. దేవుని యొద్ద నుంచి అద్భుతమైన సందేశం పొందుకున్నాడు. ఆ స్వస్థత శక్తిని పొందుకున్నాడు. ఇక్కడికి వచ్చి దేవాలయంలో ఇంకా ఆయన వేరే పనే లేదు, ప్రార్థన చేసుకున్నాడు, ఇక్కడ బోధిస్తా ఉన్నాడు. చక్కగా ప్రజలందరి మధ్య చక్కగా గంభీరమైన ఉపన్యాసం ఇస్తా ఉన్నాడు. ప్రజలందరూ కూడా వచ్చి ఆయన బోధ వింటా ఉన్నారట. ఎంతో ప్రశాంతమైన వాతావరణము, ఆహ్లాదకరమైన వాతావరణము. ప్రభు బోధకు వారు తన్మయులై, ముగ్ధులై అసలు ఆ యొక్క మాటల్లో మునిగి తేలుతా ఉండుండొచ్చు ఆ సందర్భంలో. అప్పుడు మరి యొక్క శాస్త్రులు, పరిసయ్యులు ఒక నేరం చేసిందని చెప్పేసి ఆమెను తీసుకొచ్చి నిలబెడుతున్నారు. పాపం చేయటానికి, పర్టికులర్ ఈ పాపం చేయటానికి కావాలి కదా. ఆమె వ్యభిచారంలో పట్టుబడిందంటే ఆ పురుషుడు ఏమయ్యాడు? ఆ పురుషుని వదిలిపెట్టేశారు, స్త్రీని మాత్రమే తీసుకొచ్చారు కదా.
ఎంత తేలికగా స్త్రీలను మరి మరి ఎంత అవమానపరచగలరో ప్రపంచము, సమాజము, సంఘము చూడండి. మరి పొరపాటు చేసిన ఇద్దరిని తీసుకొచ్చి, ఇదిగో ఇలా పాపం చేశారని చెప్పేసి ధర్మశాస్త్ర గ్రంథం చెప్తా ఉంది. రాళ్లతో కొట్టమని చెప్తుందని మరి ధర్మశాస్త్రంలో రాయబడింది. మరి ఇద్దరిని తీసుకురావాలి కదా! ఇక్కడ వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. ఇక్కడ ఉద్దేశం చూచినట్లయితే ప్రభుని ఏ విధంగా శోధిద్దామా? ప్రభుని ఏ విధంగా ఇరుకున పెడదామా? ప్రభు మాటల్లో ఎలాగున చిక్కుపరుద్దామని ఇక్కడ వీళ్ళ ఉద్దేశం అనేది. ఆమెను తోడుకొని వచ్చేట ఆమెను ఇక్కడ నిలబెట్టారట. మరి నిలబెట్టి ఆమె మీద నేరం మోపుతున్నారు. నేరం మోపిందే కాకుండా ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ఆ మాటల గురించి కూడా వాళ్ళకి చెప్తున్నారు. ఇదిగో అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించిన కదా మోషే ఆజ్ఞాపించాడు. దాని ప్రకారంగా మీరు చేయండి. దానికి మళ్ళా నా దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి? అవునా కదా? ప్రభు ఈ విధంగా మాట్లాడుండొచ్చు. ఇంకా మరలా నా క్లారిఫికేషన్ ఏంటి? ఆల్రెడీ ఇట్ ఈస్ రిటన్ వర్డ్. ఆల్రెడీ ధర్మశాస్త్ర గ్రంథంలో ఇలాగున చేయమని చెప్పింది. అవునా కదా? రాయబడిన విషయాన్ని మనం పాటించాల్సిందంతే. ధర్మశాస్త్ర గ్రంథము పాటించటానికి ఇవ్వబడింది. మరి ఇంకా కొత్తగా నన్ను వచ్చి ఏం అడుగుతారని ప్రభు అక్కడ ఏమి మాట్లాడట. అట్టి వారిని, ఎట్టి వారిని, పట్టబడిన వారిని. మరి ఎవరు పట్టబడ్డారు? ఇద్దరు వ్యక్తులు పట్టబడతారు. అట్టి వారిని, అట్టి ఆమెను అని ఎక్కడ రాయబడలా, అట్టి వారిని అని రాయబడింది. మరి ఇద్దరిని తీసుకురాకుండా ప్రభుని చిక్కుపరచాలని వారక్కడ ప్రశ్నిస్తున్నట్లుగా ఆయనను శోధించాలని, ఆయన మీద నేరము మోపవలనని ఇలాగున అడుగుతున్నారంట. ప్రభు అయితే ఇక ఆయన బోధ చేస్తూ చేస్తూ ఆల్ ఆఫ్ సడన్ ఆ బోధ ఆపివేశాడు. ఆయన మౌనం అయిపోయాడు. నేల మీద అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుంటుండగా ఇక వాళ్ళు పదే పదే విసిగిస్తున్నారు. నువ్వేం చెప్తావు? ధర్మశాస్త్ర గ్రంథం ఇలా చెప్తుంది, నువ్వేం చెప్తావు? ఇక ఆయన పట్టు వదలక శోధిస్తున్నారంట. మాటలతో ఆయన మీద నేరం మోపాలని తీవ్రతరంగా ప్రయత్నిస్తున్నారంట. కొద్దిసేపు శాస్త్రులు మాట్లాడితే, కొద్దిసేపు పరిసయ్యులు మాట్లాడితే, అట్టి విధంగా మాటి మాటికి ఆయన శోధిస్తా ఉంటే ప్రభు విని 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 ఆఖరికి ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి. ఇక్కడ చూచినట్లయితే ప్రభు ఒక సూటైన ప్రశ్న ఈ మానవాళికి వేస్తా ఉన్నాడు. ఈ భూమి మీద పుట్టిన దగ్గర నుంచి మరి చనిపోయేంత వరకు పాపం చేయని వాడు ఎవడైనా ఉన్నాడా అనే ఒక ప్రశ్న వేసుకుంటే, ఇక్కడ చూస్తే మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆయన మీద రాయి వేయవచ్చు కదా! రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్ర గ్రంథం చెప్తా ఉంది. అది మీకు తెలుసు. తెలుసు గదా! ఓకే. మీరు ఆమెను రాళ్లతో కొట్టి చంపేయండి. ధర్మశాస్త్ర గ్రంథం బోధిస్తుంది. దాని ప్రకారంగా మీరు చేయండి. కానీ మీకున్నటువంటి ఆ యొక్క ఆమెను శిక్షించడానికి అధికారం ఏంటంటే, మీరేం చేయాలి? మీరు పాపం చేయకుండుంటే గనక ఆమెని రాళ్లతో కొట్టి చంపేయండి. మీలో పాపము చేయని వాడు ఎవరో వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి. మీరు ప్రారంభించండి. నువ్వు పాపం చేయలేదా? కదా! ఇంతమంది మరి ఉన్నారు. పాపం చేయని వాడు ఆమె మీద రాయి వేయొచ్చు. ఆమెను రాళ్లతో కొట్టి చంపవచ్చు. నీకు అంత మరి ఆ యొక్క పరిశుద్ధత అనే క్వాలిటీ ఉందా? ఆ యొక్క నీతిమంతుడనే క్వాలిటీ ఉందా నీకు? ఉంటే గనక నీవు ఈ పని చేయమని ప్రభువు వారితో సవాలు విసురుతా ఉన్నాడు. మరలా ఏం చేస్తున్నాడంట? మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవాని వరకు ఒక్కని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. హల్లెలూయా! ఎవరెవరండి? ఎవరెవరు వెళ్ళిపోయారట? పెద్దవాడు, వయసులో పెద్దవాడు, అక్కడ ఘనత పొందిన వాళ్ళు పెద్దవాడు, ఆ శాస్త్రుల్లో, ఆ పరిసయ్యులలో, మత పెద్దలకున్న వాళ్ళలో, ఆ వాక్యాన్ని బోధించే వారిలో, ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రకటించే వారిలో, ఆ పెద్ద హోదాలో ఉన్నవారు మొదలుకొని ఏమైపోయారంట? పెద్దవారు మొదలుకొని
చిన్నవాని వరకు చిన్నవారి వరకు ఒక్కని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి కదా. మొట్టమొదట రాయి వేయమన్నప్పుడు ఎవరికి కూడా వెయ్యటానికి మరి ఆ యొక్క కెపాసిటీ లేదు. పాపము లేనివాడు లేడు. దేవుడిదిగో లోకమంతా కూడా దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకొని ఉన్నది. అవునా కదా. అందరూ పాపము చేసి దేవుని మహిమలో నుంచి సపరేట్ అయ్యారు. ప్రభు వచ్చింది అందుకే కదా. సపరేషన్ తీసివేసి తండ్రితో మానవాళ్ళని రికన్సైల్ చేయటానికి వచ్చాడు. వాళ్ళకి అది అర్థం కాల. ప్రభుని పదే పదే శోధిస్తూ ఆయన ఏ చిన్న పని చేసినా నేరం మోపుతూ, విశ్రాంతి దినాన్ని ఈ పని చేయకూడదు, ఇదిగో అట్టి విధంగా చేయకూడదు, ఇట్టి విధంగా నడవకూడదు, నువ్వు ఫలానా వాళ్ళతో కూర్చొని మాట్లాడకూడదు, ఫలానా వారితో కలిసి భోజనం చేయకూడదు, ఫలానా చోటకు నువ్వు వెళ్ళకూడదు. ఇట్టి విధమైన రిస్ట్రిక్షన్స్ ప్రభుకి పెడతా ఉన్నారు వారు. ప్రభు మౌని అయిపోయి నేల మీద ఏదో వంగి రాస్తూ ఉన్నాడంట. మన పాపాల చిట్ట ఇక్కడ రాస్తూ ఉండుండొచ్చు. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ సందర్భంలో ఆమెతో మాట్లాడుతున్నాడు. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు? అబ్బా చూడండి, అసలు ఆ పిలుపులో ఆ టెండర్నెస్, ఆ మృదుత్వము, ఆ సున్నితత్వము, అసలు ఇక్కడ అమ్మా అని పిలవటంలో కదా. ఎవరైనా సాధారణంగా తప్పు చేస్తే ఎట్లా మనం సంబోధిస్తామండి? కొంచెం కేర్‌లెస్ గా మన సంబోధన ఉంటది. కొంచెం ఈసడించినట్లుగా మన సంబోధన ఉంటది. కొన్నిసార్లు క్రిటిసైజింగ్ తో మన సంబోధన ఉంటది. మన వాయిస్‌లో రకరకాల ఔట్‌పుట్స్ వచ్చేస్తాయి కదా. ఎదుటి వారిని తప్పు చేశారు అని వారి వారి గురించి మనకు ఖచ్చితంగా తెలిసినప్పుడు మన వాయిస్ లో మన హావభావాలలో రకరకాల ప్రదర్శనలు వచ్చేస్తాయి. కానీ ప్రభు యొక్క ఆ యొక్క మృదు మధురమైన స్వరములో నుంచి వచ్చిన మాట చూడండి. ప్రేమ పూర్వకమైన సంబోధన చూడండి. అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నన్ను కూడా పాపంలో ఉన్నప్పుడు ప్రభు ఇటు విధంగానే ప్రశ్నించి ఉంటాడు కదా. మనెన్నడూ కూడా అవమానపరచలేదండి. మననెన్నడూ కూడా అసలు ఘనహీనులుగా చేయలేదండి ప్రభు కదా. ప్రభు మనెన్నడూ కూడా అవమానపరచలేదండి. ఎంత ప్రేమమయుడు, ఎంత ఎస్ ఇస్ జెంటిల్ మ్యాన్. ప్రభు గురించి ఆ యొక్క స్వభావాన్ని, ప్రభువుని గనుక మనం అర్థం చేసుకోగలిగితే జెంటిల్ మ్యాన్ ఆయన. ఆ మృదు మధురంగా మాట్లాడతాడు. ఆ యొక్క ప్రేమ పూర్వకమైన హెచ్చరిక చేస్తాడు. మనెన్నడూ కూడా కఠినంగా మాట్లాడాడండి. కానీ మానవులుగా మనం ఏం చేస్తామంటే పొరపాటు చేసిన వారిని ఎన్ని రకాలుగా హింసిస్తామో, ఎన్ని రకాలుగా వేలెత్తి చూపిస్తామో, అసలు వాళ్ళని గుచ్చి గుచ్చి చంపేస్తాం. కత్తులు లాంటి మాటలతో పొడిచి పొడిచి చంపేస్తాం ఎదుటి వారిని. పొరపాటు చేశారంటే చాలు. వారు పొరపాటు చేసింది నిర్ధారణ కాకపోయినా అది మనము మన సొంత అజంప్షన్స్ తోటి ఎదుటి వారిని అట్టి విధంగా హీనపరుస్తాము, అట్టి విధంగా తృణీకరిస్తాము, అట్టి విధంగా వారిని వేలెత్తి చూపిస్తాము, అట్టి విధంగా వారిని గాయపరుస్తాము. ఇంత ఘోరమైన పాపములో ఉన్న ఒక స్త్రీ ఎడల దేవుడు మరి ప్రవర్తిస్తున్న తీరు చూడండి. అంటే నీవు నేను ఏమి నేర్చుకోవాలంటే పొరపాటు చేసిన వారిని ఎవరు క్షమించాలి? దేవుడు క్షమించాలి కదా. 51వ కీర్తనలో భక్తుడు అంటాడు, ప్రభా కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా. పాపం ఎవరికి విరోధంగా చేస్తావు? దేవునికి విరోధంగా చేస్తున్నావు. దానివల్ల పాపం వల్ల వచ్చే శిక్ష మరణము. ఆ పాపం వచ్చే శిక్షను మనం ఎవరికి వారు పాపం చేసిన వారు అనుభవించాలి కదా. దానికి మనము శిక్ష వేయటానికి మనం ప్రయత్నిస్తాము. కానీ ఇక్కడ కరుణామయుడు, కనికర సంపన్నుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా? ఎవరు నీ మీద రాళ్ళు రువ్వలేదా? నిన్ను కొట్టి చంపటానికి సాహసించలేదా? ప్రభు యొక్క ప్రేమ, ఆ యొక్క ప్రేమ మాధుర్యము, ఆ యొక్క ఆయన గొంతులో నుంచి జారేటువంటి ఆ జాలువారే ఆ ప్రేమ ప్రవాహానికి ఎవరైనా సరే
ఆ యొక్క ఆ క్షమలోకి వచ్చేయాల్సిందండి. ఆ పశ్చాత్తాప హృదయంలోకి వచ్చేయాల్సిందేనండి. ఇక్కడ చూచినట్లయితే ఈ సందర్భంలో ఆమె లేదు ప్రభు అంటుంది. అంటే ఆమెకి ఆమెలో ఒక క్షమాపణ కోరేటువంటి ఆ స్థాయి కూడా ఆమె కోల్పోయింది. నిశ్చేష్టురాలైపోయింది. ఇంతసేపు ఉన్న సినారియో వేరు, అక్కడున్న పరిస్థితి వేరు. వాళ్ళంతా రాళ్ళు చేతబట్టుకొని ఆ మీద రాళ్ళు రువ్వటానికి సిద్ధంగున్నారు. కొట్టి చంపటానికి సిద్ధంగున్నారు. ఆ పరిస్థితిలో అదంతా కూడా అప్‌సైడ్ డౌన్ అయిపోయింది. తలకిందులైపోయింది అక్కడ పరిస్థితి అంతా. అసలు ఆమెకి ఒక మానసికంగా ఒక అయోమయమైన పరిస్థితి అయిపోయింది. కొట్టి చంపబట్టానికి ఉన్న ఆ సందర్భంలో అసలు ఎవ్వరు కూడా ఆమెను ఏమి చేయకుండా వెళ్ళిపోవటం ఒక ఎత్తైతే, ప్రభు యొక్క ఆ ప్రేమ పూర్వకమైన ఆ సంబోధన, అసలు ఆ స్త్రీని అక్కడ అసలు ఆమె యొక్క మానసిక స్థితి ఎలా ఉండుండొచ్చో కదా! ఆమె యొక్క హృదయ స్థితి ఎలా ఉండుండొచ్చో కదా! అబ్బా! హల్లెలూయా! కదా! ప్రభు నిన్ను నన్ను కూడా ఏదన్నా పొరపాటు చేసినప్పుడు ఇటువంటి మృదు మధురమైన హెచ్చరిక మన లోపల నుండి వస్తదండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము మనతో మాట్లాడుతా ఉంటది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి మనలో నుంచి ఆ స్వరము అభిషేకపు ఆ తాకిడి మనల్ని ప్రశ్నిస్తూ మన సరిచేయటానికి ప్రయత్నిస్తున్న ఆ మృదు మధురమైన స్వభావాన్ని మనం వినగలగాలి. ప్రభు యొక్క చూడండి ఆ ప్రేమ గల సంబోధన. నోబడీ కెన్ బిహేవ్ లైక్ దిస్ అండి. ప్రభులాగా లోకంలో ఎవ్వరు కూడా మా ప్రవర్తించలేరు. కోపం వచ్చినప్పుడు ఎవరి మీదన్నా మనము ముఖ భావాలు మారిపోతాయి. అవునా కాదా? కోపము ప్రస్ఫుటంగా మన ముఖాలలో కనిపిస్తది. దాన్ని దాచుకోలేము మనం. అవునా కాదా? అసలా ఆ కోపాన్ని ప్రదర్శించటానికి ఒక క్షణమాత్రం కూడా మనం ఆలస్యం చేయము కదా! ప్రభు కూడా మరి ఆ యొక్క కోపాన్ని ప్రదర్శించటం లేదండి. పొరపాటు చేసిన వాడిని శిక్షించాలంటే ఈ పని మనం చేయాలండి. చాలా సార్లు నేను ఒక టెక్నిక్ నేర్చుకున్నాను. ఎదుటి వారి మీద కోపం వస్తే వాళ్ళతో మాట్లాడటం మానేయాలి. మానేస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది. ఏమని? పొరపాటు చేశామని వాళ్ళకి అర్థమవుద్ది. వాళ్ళ మీద గట్టి గట్టిగా "నువ్వు ఇట్ట పొరపాటు చేసావు, అలా పొరపాటు చేసావని" మనం అరిచేసే దానికంటే గూడా, మన కోపాన్ని ప్రదర్శించే దానికంటే కూడా మనల్ని మనం సముదాయించుకుంటూ, మన ఆత్మలలో మనల్ని మనము మరి ఆ యొక్క ఆ కోపాన్ని అణిచివేసుకుంటూ ప్రభు చెప్పిన విధంగా పడకుడి కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని రాయబడిన మాటల ప్రకారంగా ఈ కోపం మన లోపల మన్నే తినేస్తది. కోపం అనేది ఈ క్రోధాలు ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి గనక ఈ కోపాన్ని మనం సాధన చేయాలి. మనలో మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. మన ఆత్మలో మనల్ని మనం సాధకం చేస్తూ ఉండాలి. ఎదుటి వారితో బిహేవ్ చేసేటప్పుడు మనం ఎలా ఉండాలంటే వి హావ్ టు కంట్రోల్ అవర్ టంగ్. హల్లెలూయా! మనం మౌనం అయినప్పుడు నిశ్చయంగా వాళ్ళకి అర్థమైపోద్ది. మనం మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళకి అర్థమైపోద్ది. ఓహ్! నేను పొరపాటు చేశాను. ఈ పొరపాటుకు తగిన శిక్ష ఇదన్నమాట అని ఎదుటి వారికి అర్థమవుద్ది. చాలా సార్లు మనని మనము లోపల నుంచి దిద్దుబాటు చేసుకోవాలంటే మనం మౌనంగా అయినప్పుడు ఆ మౌనంలో నుంచి కూడా చాలా విషయాలు మనం పొందుకోవచ్చండి. ఎదుటి వారిలో మార్పు మనం కోరినప్పుడు ఈ విధంగా మనం పొట్లాడటం వల్ల ఏమవుద్దంటే 2 మాటలు కలిస్తే మళ్ళా మాటలు చిలికి గాలివాన అయిపోద్ది. ఒక మాటలోంచి ఒక మాట, ఒక మాటలోంచి ఒక మాట అదొక పెద్ద తారాస్థాయికి పోయిన కొట్లాట అయిపోద్ది. మనము మౌనం అయిపోయామనుకో అంతటితో ఆగిపోద్ది. ఎదుటి వాళ్ళ కోపంతో మాట్లాడినా, లేకుంటే వారి పొరపాట్లని వారు వెంటనే దిద్దుబాటు చేసుకోలేకపోయినా, వారు దాని గురించి ఆలోచిస్తారు. చేసిన పొరపాటు గురించి అవలోకిస్తారు. ఇక్కడ ప్రభువు కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు ఆ స్త్రీకి. ఏమని అవకాశం ఇస్తున్నాడు? మా ఎవరు నీకు శిక్ష విధింపలేదా? ప్రభువు చెప్తున్న మాట ఇక్కడ అద్భుతంగా అంటున్నాడు ప్రభు. నేనును నీకు శిక్ష విధింపను. హల్లెలూయా! మనిషి లోపల ఒక పరివర్తన కలిగితే చాలండి. ఆ పశ్చాత్తాపము కలిగిన హృదయము పొందుకోగలిగితే చాలు. ఆటోమేటిక్‌గా ఆ పాప క్షమాపణ మనకొస్తది. ఇది 2 సందర్భాల్లో ఇది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ యొక్క సిలువలో వేలాడుతున్న దొంగ
పశ్చాత్తాపంతో నిండిపోయాడు కదా. అసలు ఒక పరివర్తన వచ్చేసింది. నేను పాపం చేశాను, నేను ద్రోహం చేశాను, నాకీ శిక్ష న్యాయమే, ఆయన ఏ నేరము చేయలేదు, ఆయన శిక్షింపబడుతున్నాడు కదా. ఈ పరివర్తన మరి మనకి మన లోపల కలుగుద్దండి. ప్రభు ఈ టెండర్‌నెస్ తో మనతో మాట్లాడినప్పుడు, నేను కూడా నీకు శిక్ష విధింపనమ్మా అని మాట్లాడినప్పుడు కదా. ప్రభు ఈ లోకానికి ఎందుకొచ్చాడండి? పాప విమోచన చేయటానికొచ్చాడు. ఇదిగో పాపులను నీతిమంతులుగా చేయటానికొచ్చాను. నేను నీతిమంతుల కొరకు రాలేదు నేను. లోకంలో పాపములో ఉన్న వారిని, వారి పాపము ఒప్పింపచేసి, పాపము నుంచి విడిపించటానికి నేను వచ్చాను. నశించిన దానిని వెదికి రక్షించుటకొచ్చాను నేను. వారిని శిక్షించడానికి రాలేదు. యోహాను 3:17లో రాయబడిన మాట ఇక్కడ ఏమంటున్నాడంటే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. హల్లెలూయా. దేవుడు ప్రభువుని ఎందుకు పంపించాడు? కుమారుని లోకానికి ఎందుకు పంపించాడు? మనల్ని శిక్షించటానికి కాదు, మననికి లోకంలోకి ఆ తీర్పు తీర్చటానికి కాదు. ఎవరైతే ప్రభువుని అంగీకరించారో ఆ కుమారుని ద్వారా, ఆ ప్రభు ద్వారా రక్షణ పొందుకోవటానికి ప్రభు యొక్క కుమారుణ్ణి, దేవుడు కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఈ కండెమ్నేషన్ అనేది మానవులని ఖండించటం, చేసిన పాపాలని, పొరపాటుని ఖండించటం కంటే కూడా వారిని ప్రేమతో క్షమించుట అనేది ప్రభు మనకు చూపిన మాదిరి. కానీ ఇక్కడ ప్రభు ఇక్కడ ఆమెతో డైరెక్ట్ గా నీ పాపాలు క్షమించబడినయి అమ్మా అని చెప్పటంలా. మనం చూస్తే గనక పక్షవాయువు వాడిని మనం చూస్తే అతను కూడా ఇదిగో నీ పాపాలు క్షమించబడి నువ్వు లేచి నీ పరుపెత్తుకున్నాడు అంటాడు. ఇంకొక సందర్భంలో చూస్తే గనక ఇదిగో పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పేసి మరి చెప్పబడిన సందర్భంలో ఆ యొక్క దొంగతో మాట్లాడాడు. అంటే మానవునికి పాప క్షమాపణ కావాలి. ప్రభు దాన్ని అనుగ్రహింపచే దేవుడై ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ సందర్భంలో చూస్తే ప్రభు ఇక్కడ మాట్లాడట్లా, అలా మాట్లాడట్లా. ఏమని చెప్తున్నాడు? నేను కూడా నీకు శిక్ష విధించమనమ్మా. ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకుము. ఇక్కడ నీ పాపాలు క్షమించబడిననే మాట ప్రభు చెప్పటం లేదండి. ఆమె లోపల ఒక పరివర్తన, ఒక పశ్చాత్తాపం కలిగి ఇక ఎన్నటికీ పాపము చేయకుండానట్లుగా ఆయన ఆ సున్నితత్వంలో నుంచే ఒక ఖచ్చితమైనటువంటి ఒక మరి యొక్క బోధ ఆమెకు చేస్తున్నట్లుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఆయన సూటిగా మాట ఉంది. ఇక నువ్వు నేను కూడా నీకు శిక్ష విధించనమ్మా. ఇక వెళ్ళి నువ్వు పాపము చేయకుము. హల్లెలూయా కదా. ఖచ్చితంగా ఆమె పశ్చాత్తాపపడి ఉంటది. ఖచ్చితంగా తన జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసుకుని ఉంటది. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నప్పుడు అసలు ఆమె మనోభావాలు గాని, ఆమె యొక్క హృదయ స్థితి గాని కదా, ఇవన్నీ కూడా ఎంత కలగాపులంగా ఉండుండొచ్చు, ఎంత గందరగోళంగా ఉండుండొచ్చు. అసలు ఆమెకి తన యొక్క ఆ స్టేటస్, అక్కడ ఉన్నటువంటి హఠాత్ పరిమాణం అసలు ఆమెకు అర్థం కాకుండా బిమ్మరిపోయి ఉండొచ్చు. ఆ సీన్ అంతా మారిపోవటం ద్వారా అసలక్కడ ఆమె అసలు ఒక రకమైన ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి ఉండొచ్చని కూడా నేను అనుకుంటాను. కొన్నిసార్లు మనకు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ఇటువంటి హఠాత్ పరిమాణాలు మనకు కలుగుతాయి కదా. అనుకోకుండా మనకొక ఫేవర్ దొరుకుద్ది. అసలక్కడ మన ఫేవర్ పొందుకోగల అవకాశమే ఉండదు. కానీ మరి దేవుని కృపను బట్టి కొన్నిసార్లు మనం ఫేవర్ పొందుకుంటాం. అప్పుడు మనం తబ్బిబ్బులవుతాం కదా. ఇక్కడ ఈమె కూడా అదే మానసిక స్థితిలో ఉండొచ్చు కదా. ప్రభు ఆమె హృదయాన్ని చూస్తా ఉన్నాడు, అంతరంగాన్ని చూస్తా ఉన్నాడు. యోహాను 2:24-25లో అంటాడు, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు, ఆయన మనుష్యుని ఆంతర్యము ఎరిగినవాడు కనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కరలేదు. అంటే ఇక్కడ శాస్త్రుల యొక్క మనసు, పరిసయ్యుల యొక్క మనసు, అక్కడ పెద్దలు మొదలుకొని పిన్నల వరకు ఉన్న వారి మనసు, పాపములో పట్టుబడిన స్త్రీ యొక్క మనస్సు, మానసిక స్థితి, ఆమె ఆంతర్యము ప్రభు ఎరిగినవాడు. ఎవరి గురించి ఆయనకి ఎవరు చెప్పనక్కర్లా. హి నోస్ ఎవ్రీథింగ్ కదా. ఇన్నర్ బీయింగ్ లో నుంచి ఆయన చూస్తా ఉన్నాడు
కదా! మన లోపల ఏముందో పైకి మనం భక్తి వేషం నటించొచ్చు కదా! అందుకే ప్రభు ఇదిగో ఈ సేవకులనే వారు ఎలా ఉంటారంటే వారు గొర్రెల చర్మాలేసుకొనొస్తారు. లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అట్టి విధంగా పైకి నటనా వేషం మనం వేసుకొని ఉండొచ్చు. కానీ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ప్రభువుకి ఎవరు ఏం చెప్పక్కర్లా. మనం చాలా సార్లు వీళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళని సర్టిఫికేట్ ఇస్తాం. వీళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళని వాళ్ళని అదిగో ఇట్టి విధంగా తృణీకారంగా గూడా మనుషుల గురించి మనం చెప్తాం. ప్రభువుకి ఇన్ని తెలుసు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, "ఇకను పాపముకు చేయకుము." హల్లెలూయా! నిజంగానే ఇక్కడ మరి నీ పాపాలు క్షమించబడి ఉన్నవని అక్కడ చెప్పటంలో ఒక స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ కుష్ఠరోగి అయిన సీమోను ఇంటికొచ్చి కదా! ఆమె అత్తరు బుడ్డ తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర అత్తరు పోసి, ఆయన తల వెంట్రుకలతో తుడిచి, ఆయన పాదాలు ముద్దాడుతూ అటువంటి స్థితిలో కూడా ఈమె లేదు. అవునా కాదా? ఆమె తన పాపానికి మూల్యాన్ని ఒక వెతుకుతా ఉంది. పాప ప్రక్షాళన కొరకు ఆమె ప్రయాస పడతా ఉంది ఆ స్త్రీ. కదా! పాపాత్మురాలని రాయబడిన ఆ స్త్రీ. కానీ ఈమెకి అట్టి విధంగా కూడా ఏమి లేదు. నేరం చేయబడిన వ్యక్తిగా అక్కడ నిలబెట్టబడినది. ఆమెతో ప్రభు మాట్లాడుతున్నాడు. డైరెక్ట్‌గా అమ్మా నీ పాపాలు క్షమించబడినని చెప్పటం లేదు కానీ, ప్రభు ఆమెని హృదయములో క్షమిస్తున్నాడు. ఆయన ఆయన క్షమిస్తున్నాడు. ఇదిగో మరి యొక్క మరొక సందర్భంలో మనము చూచినట్లయితే ఈ యొక్క ఈ స్త్రీ సమరయ స్త్రీతో కూడా ప్రభువు మాట్లాడతాడు. చాలా గొప్ప సంభాషణ జరుగుద్ది. అక్కడ ఆమెతో డైరెక్ట్‌గా చెప్తాడు. "నువ్వు పలానా పాపంలో ఉన్నావమ్మా. ఇదిగో నువ్వు వెళ్లి నీ భర్తను పిలుచుకురా" అంటే, "అయ్యా నాకు పెనిమిటి లేడంటే." "అమ్మా నువ్వు చెప్పిన మాట కరెక్టే. నీకు 5గురు పెనిమిట్లున్నారు. ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాడు. ఇది నువ్వు చెప్పింది సత్యం" అని అక్కడ ప్రభువు ఆమెని గద్దించినట్లుగా, ఆమె పొరపాటును వేలెత్తి చూపినట్లుగా ఆ సంభాషణలో మనం చూడొచ్చు. కానీ ఈ విషయంలోకొస్తే గనక ప్రభువు ఆమెను వేలెత్తి చూపటం లేదండి. తనకు తానే పశ్చాత్తాపపడి తన హృదయాన్ని దేవునికిచ్చినట్లుగా, ప్రభువుకి సమర్పించుకున్నట్లుగా ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే తీర్పును ఆయన ప్రకటించట్ల. ఆ కండెమ్నేషన్ అనేది ప్రభు చేయటలా. నువ్వు పలానా పాపము చేశావు. ఇదిగో ఈ పాపం కొరకు ఇక్కడ ప్రజల్ని నిలబెట్టారని ఆయన కండెమ్నేషన్ చేయటం. ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు గాని, విశ్వాసం ద్వారా మరి పశ్చాత్తాపం పొందిన వారికి ఒక క్షమాపణ, ఒక శాంతి, ఒక స్వచ్ఛమైన జీవితం జీవించటానికి ప్రభు ఇక్కడ ఆమెను ప్రోత్సహిస్తున్నాడు. వెళ్ళు నువ్వు వెళ్ళు. వెళ్ళి ఇక నువ్వు పాపము చేయకు. అంటే ఈ పాపములో నుంచి నువ్వు బయటికి రా. ఈ పాపపు స్థితిలోంచి నువ్వు బయటికి రా. ఏ పరిస్థితి నిన్ను ఈ పాపములోకి నెట్టివేసిందో దాన్ని అధిగమించు. ఆ పాపము చేయటానికి నీకు ప్రోత్సాహం ఇచ్చిందో, ఆ పాపములోనికి నిన్ను తోడుకొని వెళ్ళిందో, దాన్ని నువ్వు అధిగమించు. వెళ్ళు. ఇక నువ్వు పాపము చేయకుము. ఆ పరిస్థితిలోకి నువ్వు వెళ్ళకు. ఆ పాపము మరి నిన్ను ఈడ్చుకొని వెళ్తా ఉంది. లాక్కొని వెళ్తా ఉన్నది. అది నీ యొక్క పరిస్థితులను బట్టా? లేకుంటే నీవే ఆ పాపములోకి నువ్వు వెళ్ళావా? కానీ మరి ఇప్పుడు నేను నీకు చెప్తున్న మాట ఇకను పాపము చేయకుము. కదా! మన ప్రభు మరి ఆ యొక్క ఆమెను క్షమించుటలో మరి ఎంత ఔన్నత్యం చూపిస్తున్నాడో చూడండి. మనము చాలా సార్లు ఎదుటివారిలో ఉన్నటువంటి పొరపాట్లు చూడటానికి ప్రయత్నిస్తాం. మత్తయి సువార్తలో ప్రభు ఆ కొండ మీద ప్రసంగం చేస్తూ 7వ అధ్యాయంలో అంటాడు, "నీ కంటిలోన దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న ఆ యొక్క మరి ఆ నలుసును నీ కంటిలోనేమో పెద్ద దూలముంది. ఎదుటివారి కంటిలో నలుస్తుంది. దాన్ని నువ్వెలా చూడగలుగుతున్నావు?" చాలా సార్లు మనము ఇదే పొరపాట్లు చేస్తాం. ఎదుటి వాళ్ళని తప్పులన్నీ మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనపడతాయి. మన పొరపాట్లు అసలు మనకు కనిపించవు. మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో, మన ఆత్మీయ స్థితి ఎంత దుర్వాసన కొడుతుందో, మన ఆత్మీయ స్థితి ఎంత ఘోరమైన బంధకాలలో, దుర్నీతిలో ఉందో కొన్నిసార్లు మనకు అర్థం కాదు గానీ, ఎదుటివారి మీద నేరాలు మోపుతాం, ఎదుటివారి మీద తీర్పు తీరుస్తాం, ఎదుటివారి మీద దూషణలు చేస్తాం, నిందలు మోపుతాం. అసలు రకరకాలుగా ఈ లోకంలో మానవులైన వారు ప్రవర్తిస్తా ఉంటారు. ప్రభు మనందరికీ మాదిరిలో అంటారు. మాదిరి చూపిస్తా ఉన్నాడు.
ఇక నువ్వు పాపము చేయకము. పాపము చేసిన వారిని మనం మొదటట ఎవరైనా కాదు ఏ పాపమైనా కూడా పాపం చేసినప్పుడు మొట్టమొదటిగా వారితో మనం సంభాషణ చేయాలంట. కానీ లోకంలో ఎలా ఉంటుందో తెలుసా? ఎవరైనా పొరపాటు చేశారనుకో, వారి పొరపాటు వారికి చెప్పు. మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి అండ్ ఫలానా వాళ్ళు అట్లా చేశారు, ఫలానా వాళ్ళు ఇలా చేశారని వాళ్ళ మీద నేరాలు మోపుతాం. డైరెక్ట్ గా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇదిగో నువ్వు పొరపాటు చేసావు, సున్నితంగా వారికి అర్థమయ్యే రీతిలో ఆ పాపంలోంచి వారికి బయటికి వచ్చేలాగా వారిని ప్రోత్సహిస్తూ వారితో మాట్లాడు. ఇదిగో నువ్వు ఇలా చేసావు, అలా చేసావు అని ఖండిస్తాము ఒకటి. కానీ వారితో ఎప్పుడు కూడా వారితో ఇంటరాక్ట్ అయ్యి, వారి సమస్యలోకి వెళ్ళి, వారెందుకు ఆ పొరపాటు చేశారని దానిలోకి వెళ్ళి, ఆ సందర్భంలోకి వెళ్ళి వారిని కన్సోల్ చేయము. ఆ పాపపు స్థితి నుంచి బయటికి రావటానికి మనం ఎన్నడూ కూడా ప్రయత్నించము. ప్రభు ఇక్కడ ఆమెకు సహాయం చేస్తున్నాడు. ఈ పాపము నుంచి బయటికి రావటానికి ఆమెకు హెల్ప్ చేస్తా ఉన్నాడు ప్రభు. నీవు నేను కూడా ఎవరైనా పొరపాటు చేస్తే వారిని పరామర్శించి మొట్టమొదటిగా వారితో మాట్లాడి పాపము నుంచి వారు బయటికి రావటానికి మనము సహాయం చేయబద్దులమైన. మనతో కాలేదు, మరలా అదే చేస్తా ఉన్నారు. ఇద్దరు ముగ్గురులను పెట్టుకొని మనము వారిని హెచ్చరిక చేయబద్దులమైన కదా. ఒకసారికి వినపడకపోతే వారి గురించి ప్రార్థిస్తూ ఉండాలి. తిరిగి తిరిగి వారికి మరి కౌన్సిలింగ్ చేస్తా ఉన్నారు, చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనము కూడా అదే పాపపు స్థితి నుంచి ఏదో ఒక పాపం, ఇక్కడ ప్రభు ఫలానా పాపం నువ్వు చేయొద్దని చెప్పట్లేదు. ఇక నువ్వు పాపము చేయకము అంటే ఈ లోకంలో శరీర కార్యాలు అనేకమై ఉన్నాయి. మనం చూస్తే గనక ఈ యొక్క శరీర కార్యాల చిట్టా మనం చూస్తే గనక మరి ఇక్కడ మరి మార్క్స్ సువార్త 7వ అధ్యాయము 21, 22లో రాయబడింది. తర్వాత రోమా 1వ అధ్యాయంలో రాయబడి ఉంటది. మొదటి కొరింథీలో రాయబడి ఉంటది. తర్వాత 6వ అధ్యాయము 9-11 వరకు, గలతీయుల్లో రాయబడింది 5వ అధ్యాయము 19-21 వరకు, రెవల్యూషన్స్ 21వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది. ఇంకను ఈ యొక్క కాండాలన్నిటిలో నిర్గమ కాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు ఇదిగో ఈ పొరపాటు చేస్తే ఈ శిక్ష, ఈ పొరపాటు చేస్తే ఈ శిక్ష, మీరు ఇట్టి విధంగా ప్రవర్తించద్దు, ఇది పాపము, ఇది దేవునికి అనంగీకారం అనే బోల్డని విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. చాలా పాపాల చిట్టా చాలా పెద్దగుందండి. ఇవన్నీ మానవులుగా ఈ బలహీనతలన్నిట్లో కూడా మనం వెళ్తా ఉంటాం. కానీ ప్రభు కనికర సంపన్నుడై నిన్ను నన్ను క్షమించి ఉన్నాడు. ప్రేమ, ఆ జాలి, ఆ కనికరం కలిగిన ప్రభు మనం ఖండించడం లేదు గాని మన పాపాల నుంచి బయటికి రావటానికి మన ప్రోత్సహిస్తున్నాడు. మనకి అవకాశం ఇస్తున్నాడు. తన ప్రేమ మధురమైన వాక్కులతో మనతో మాట్లాడుతూ మనల్ని ఒప్పింప చేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింప చేస్తా ఉన్నాడు. కనుక మనము కూడా ఎదుటి వారిని ఖండించొద్దు. మరి ఆ పాపం నుంచి బయటికి రావటానికి వారికి మనము సహాయం చేదుము గాక. నేరము మోపటం, మరి తీర్పు విధించుటకు ప్రభు నేను రాలేదంటున్నాడు. నేను ఎందుకు వచ్చాను? లోకాన్ని రక్షించటానికి, మానవాళికి దేవునికి మధ్యవర్తిగా, రక్షకుడిగా మరి రక్షించటానికి వచ్చాను. విమోచనకర్తగా నేను వచ్చాను. నేను మిమ్మల్ని కీడులోకి లేకుంటే మీకు ఇంకా ఏదైనా శిక్ష విధించడానికి నేను రాలేదు. శిక్ష నుంచి తప్పించడానికి నేను వచ్చాను. మీరేం చేయాలి? నా మాదిరిలో నడవండి. నా మాదిరిలో, నా పోలికలో మీరు నడవండి కదా. మేలు పొందుకున్నారు. ఇకను అధికమైన కీడు కలగకుండా ఇక పాపం జోలికి వెళ్ళొద్దు. గొప్ప స్వస్థత, గొప్ప అద్భుత కార్యం పొందుకున్నారు. ఇక పాపం జోలికి వెళ్ళకండి. పరిశుద్ధతలో నడవండి. నా మార్గంలో నడవండి, నన్ను వెంబడించండి. అది ఆ యొక్క మరి ఆ రోగితో, బెతెస్దా కోనేటి దగ్గర బాగుపడిన వ్యక్తితో మాట్లాడిన విధంగా ప్రభు నా జీవితంలో అనేకమైన అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలు చేశాడు. మనము తిరిగి పాపము జోలికి వెళ్ళకుండాము కాక, స్త్రీ వలె మనను కూడా అనేకమైన సార్లు ప్రభు ఖండించకుండా తన మృదు మధురమైన స్వరంతో మన హెచ్చరిక చేస్తూ, ప్రేమతో మనల్ని తడుపుతూ, మనల్ని ఆ పశ్చాత్తాపంతో ఆ రక్షణ పొందుకున్న ఆ యొక్క దొంగను ట్రీట్ చేసినట్లుగా ఆ యొక్క స్త్రీ, పాపంలో పట్టబడిన స్త్రీతో మాట్లాడిన విధంగా ప్రభు ఉదయకాలము మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఇక పాపం చేయి,
ఇక పాపము చేయకు, వెళ్ళు, నువ్వున్న పరిస్థితిలోంచి లేచి వెళ్ళు, ఇక నువ్వు పాపము చేయకుము, పరిశుద్ధతలో కొనసాగని ప్రభు ఉదయకాలము తన మృదు మధురమైన స్వరంతో ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఈ స్వరానికి మనం లోబడుదుము కాక, ఆయన కొరకైన పాత్రలుగా మనం జీవించదుము కాక. ఉమ్, ఆ యొక్క పాప క్షమాపణ పొందుకున్న మనము ఎదుటి వారితో కూడా ఇదే విధమైన తీరులో వ్యవహరించదుము గాక. ఏ ప్రేమతో మనం ఆదరించబడ్డామో, ఏ మృదువైన మరి మృదు మధురమైనటువంటి స్వభావంతో హెచ్చరిక చేయబడ్డామో, మనం కూడా ఆ మృదుత్వాన్ని అలవర్చుకున్న వారమై ఎదుటి వారి విషయంలో కూడా అట్టి విధంగా మనం ప్రవర్తించదుము కాక. మన ప్రాక్టికల్స్ లైఫ్ లో మన లైఫ్ లో ప్రాక్టికల్స్ చేసేటప్పుడు ప్రభువును పోలి, ప్రభు మాదిరిలో మనం నడవటానికి, ప్రభు వలె మరి అనేక మందిని ఆయన వైపు ఆకర్షించటానికి దేవుడు మనందరికీ సహాయం చేయను కాక. దేవాది దేవునికి మహిమ కలుగును కాక.